సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మరియు గణపవరం గ్రామంలో నీటిపారుదల శాఖ మంత్రులు, పౌర సరఫరాల శాఖ మంత్రులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. హ్యాపీ బర్త్డే టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే టు ఉత్తమ్ సార్. సీని తీసుకో. ఈ కార్యక్రమంలో వంగవీటి రామారావు, చింతకుంట్ల లక్ష్మారెడ్డి, పారాసితయ్య తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరికొందరు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భారీ నీటిపారుదల శాఖ మంత్రులు, పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నల్లమాద ఉత్తమ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. గరడే మీడియా చైర్మన్ కోలా శ్రీనివాసరావు. మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు, పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ నీటిపారుదల శాఖలో చివరి భూముల వరకు నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని చెప్పి, అలాగే మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా నీతివంతమైన ప్రాజెక్టులు తయారు చేసి ప్రజలకు అందియాలని చెప్పి సభాముఖంగా కోరుతున్నాను. అభివృద్ధి కేరాఫ్గా మారిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన మంత్రివర్యులు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు చాలా గర్వకారణం. ఈరోజు రాష్ట్రంలో మలుపు తిప్పుతున్న అతిపెద్ద అంశాలన్నీ కూడా సార్ నాయకత్వంలోని శాఖలో ఉండటం అనేది చాలా కీలకం. ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఈరోజు రాష్ట్ర జనాభాలో 80% సన్నబియ్యం తినే అదృష్టాన్ని కలిగించిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దక్కింది. అలాగే రేషన్ కార్డు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న రేషన్ కార్డు కూడా అందరికీ ఇచ్చే అవకాశం కూడా వారి స్వాకుదారులు లభిస్తుంది. అంతేకాకుండా రైతులకి సన్నధాన్యం పండించిన రైతులకి ఈరోజు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం ఘనత కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దక్కింది. అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా అనేక లిఫ్ట్ ఇరిగేషన్ చేసి ఈ భూమిని సస్యశ్యామలం చేస్తున్న ఘనత కూడా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దక్కింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మలుపు తిప్పుతున్న అనేక కీలకమైన అంశాలు, బీసీ రిజర్వేషన్స్ 42% పెంచడంలో సబ్ కమిటీ మెంబర్గా సక్సెస్ఫుల్గా 42% చేయటం అనేది కేవలం ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో సాధ్యమైంది. అలాగే రాష్ట్రంలో ఎంతో కాలంగా కీలకంగా ఉన్న ఎంఆర్పిఎస్ పోరాటానికి స్ఫూర్తిగా ఈ ఎంఆర్పిఎస్ ఆ అంశాన్ని ఈరోజు వారిని వర్గీకరణ చేయటం అనేది కూడా చాలా గొప్ప అంశంగా వారికి ఈ తెలంగాణ ప్రజలు కృతజ్ఞతగా ఉన్నారు. వారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ కోదాడ పట్టణ ప్రజల తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మన అందరి ప్రియతమ నాయకులు, కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల అభివృద్ధి ప్రదాత, గౌరవనీయులు మన అందరి ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్యులు పుట్టినరోజు. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ చాలా గర్వపడుతున్న వారి నాయకత్వంలో పనిచేయటానికి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు, ఈ సమాజంలో అట్టడుగునున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మన ప్రియతమ నాయకుల స్వహస్తాలతో వారి నాయకత్వంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయం కానీ, బీసీల రిజర్వేషన్ పెంపుదల కానివ్వండి, అవన్నీ జరుగుతూ ఉంటే మేము అంత ఉత్తముడి నాయకత్వం పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం, కాలరెగరేసి చెప్తున్నాం. మా నాయకుడు ఎవరు అంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని. ఈరోజు మన అందరం చూసాం. ప్రతి పేదవాడు, ఒకప్పుడు శ్రీమంతులు తినే ఈ సన్నబియ్యాన్ని ఈరోజు ప్రతి పేదవాడు కడుపు నిండా తింటున్నాడు, ప్రతిరోజు పండగ చేసుకుంటున్నాడంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రజలకు కావాల్సిన సంక్షేమ అభివృద్ధి ఫలాలన్నీ కూడా ఈరోజు నేరుగా ప్రజలకు అందించటంలో శరవేగంగా కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల అభివృద్ధిలో ఈ పుణ్య దంపతులు పనిచేస్తున్నారు. ప్రగతి కోసం, ప్రజల కోసం వారు చేస్తున్న వారి జీవితం నీతి నిజాయితీలతో వారు ప్రజలకే అంకితం చేసిన తీరు చూస్తూ ఉంటే మాకు గర్వంగా ఉంది. మరోసారి వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ
నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో వారు సుఖ సంతోష ఉండాలి, ఈ ప్రజల్ని మంచి ఆనందంగా ఉంచాలని చెప్పి కోరుకుంటూ మరోసారి గౌరవనీయులు మంత్రివారిని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన తెలంగాణ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మాన్యశ్రీ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాగే కలకాలం ఉండాలని, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాజకీయంగా ఇంకా గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Myself, Mrs. Judy Madhusudana Rao, correspondent and principal of London Kids International Preschool, Kodada. I would like to wish our Minister of Irrigation, Food and Civil Supplies, Mr. Uttam Kumar Reddy Garu, a very happy birthday. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, సూర్యాపేట జిల్లా మంత్రివర్యులు, నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల మంది ప్రజానికం 5,000 నోట్లు పోతున్నాయంటే ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేసినటువంటి ఘనత భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖకే మరి అది చెందిందిగా భావిస్తూ ఈ మధ్య కాలంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వారు తీసుకున్నటువంటి శాఖకు వన్న తెచ్చి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత మరి కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికే దక్కిందని తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పాత్ర పోసినటువంటి మన కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ జై కిరణ్, శ్రీ దుర్గా భవానీ రియల్ ఎస్టేట్, విజయవాడ అండ్ అమరావతి ప్లాట్స్. థ్యాంక్ యూ.